పార్టీలకు అతీతంగా అందరూ కలిసి బీసీ బంద్ మద్దతుకు మల్కాజ్గిరి, జవహర్ నగర్, అల్వాల్, కుషాయిగూడ, కీసర పలు ప్రాంతాలలో బీసీ బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ పలు ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగింది. అనంతరం నేరేడ్మెట్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా దీనికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన బైక్పై ర్యాలీగా బయలుదేరి దుకాణాలు బంద్ చేయించారు. బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయి, కానీ వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను బీసీల హక్కుల కోసం చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ధర్నాలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ ఐక్య కులాలు ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజ్గిరిలో బీసీ రిజర్వేషన్ పై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇక్కడ తరలి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనాదిగా మనం చూస్తున్నాం, సమాజంలో వెనుకబడిన కులాల తరఫున ఎవరు కూడా పోరాటం చేయట్లేదు. వాళ్లకు సామాజిక న్యాయం, పొలిటికల్ గా, సామాజికంగా, అదేవిధంగా ఫైనాన్షియల్ గా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి సందర్భంలో మనం ఇప్పుడు చేనేత అన్నల దగ్గర పోయినా, గౌడ అన్నల దగ్గర పోయినా, యాదవ్ అన్నల దగ్గర పోయినా, ఎక్కడ పోయినా మనకు వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్లకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు మరొకసారి ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో కేల్కర్ కమిటీ వేసిండ్రు, తర్వాత మండల్ కమిషన్ వేసి కొంచెం మేరకు ఒక న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 42% ఇవ్వడం ద్వారా మరొక న్యాయం జరుగుతుందని అందరం భావించినాం. మరి దురదృష్టవశాత్తు కొందరు శక్తులు దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకొని ఉపయోగించుకున్నారు తప్ప దీన్ని ప్రాపర్ గా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని తీసుకెళ్లకపోవడం చాలా విడ్డూరం, చాలా అన్యాయం కూడా. ఇది ఎందుకంటే అన్ని పార్టీలను సమైక్యంగా ఏకం చేసి ఢిల్లీ పెద్దలు వినేటట్టు, ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వినేటట్టు, అక్కడున్న రాహుల్ గాంధీ వినేటట్టు చేసి ఇది పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి బిల్లు పాస్ చేయించి 9వ షెడ్యూల్లో పెడితేనే ఇది న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు దీనికి ముందుకు రావాల్సిందిగా మేము పిలిపిస్తున్నాం. తప్పకుండా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, అనేక కుటుంబాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి. ఇవాళ ఎన్నో వేల కుటుంబాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళకి చేయూతనివ్వాలంటే రిజర్వేషన్ ఒక్కటే ఒక మార్గము. వీళ్ళను తప్పకుండా అటువంటి గవర్నమెంట్ జాబ్లలో కానీ, చదువు విషయంలో కానీ, రాజకీయంలో కానీ వెనుకబడ్డ కులాలకు వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే శక్తి మనం కల్పించగలిగితే తప్పకుండా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ హక్కుల గురించి పోరాడి వాళ్ళకు ఫ్యూచర్ జనరేషన్ లో కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. నేను మా పార్టీ తరఫున, నేను వ్యక్తిగతంగా నేను కూడా దీనికి పూర్తి మద్దతు ప్రకటించి ఎన్నిసార్లు ఎక్కడికైనా బీసీ పక్షాల తరఫున, బీసీ సంఘాల తరఫున పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు. తమలో ఒక్కడిగా నన్ను చేర్చుకొని నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఇక్కడ నేతృత్వం వహించమన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది కాబట్టి ఈ జవహర్ నగర్ నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ రోజు ధర్నాకు దిగడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము 42% రిజర్వేషన్ కోరి మన హైకోర్టులో ఇదొక చిన్న రిమార్క్ తోటి ఆపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమస్యను ప్రతి ఒక్క ఉద్యమకారుల లెక్క చేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి మనము 42% వచ్చే విధంగా మనం పోరాడి మొత్తం ఢిల్లీ మన పార్లమెంట్లో మన మోడీ తప్పనిసరిగా జీవో తీసుకొచ్చి పార్లమెంట్లో దీన్ని అమలు చేసి
స్థానిక సంస్థ ఎన్నికలో తప్పనిసరిగా మరొక 42% ఇవ్వాలని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆర్కిస్ట్రా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరము ముందు ఉండి మేము మరొక 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కొట్లాడి ఈ యొక్క విధి విధానాలను మనం కూడా జవహర్ నగర్లో 42 మన బీసీలు అందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వేసుకొని దీనికి ఒక ప్రతినిధిగా మనము ఇక్కడ నుంచి చెన్నపురం వరకు ప్రతి కాలం నుంచి ఒక ఇద్దరు తీసుకొని ఈ యొక్క కమిటీని వెళ్ళవేళ మనం కొనసాగించు మన కిష్టానికి మద్దతు తీసుకొని కిష్టానికి మద్దతు ఇచ్చేసి అదేవిధంగా మనము ప్రతి ఒక్క ఒక లీడర్గా తయారై ఈ యొక్క జేఏసీ కమిటీగా ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లా పోరాటమో అదేవిధంగా ఈ యొక్క ఉద్యమం కూడా అందరం పోరాడి 40%కు తీసుకొని స్థానిక ఎలక్షన్లలో మన అందరం కొనసాగాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నారు. ఇచ్చిన పిలుపు మేరకు జవహర్ నగర్లో బీసీలు ప్రజాప్రతినిధులు మరియు బీసీ కుల సంఘాల నాయకులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు నాయకులు పార్టీల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి కుల సంఘాల నాయకులకు, ఎంఆర్పీఎస్ నాయకులకు మరియు పార్టీ నాయకులకు అందరికీ కూడా బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జవహర్ నగర్లో ముఖ్యంగా రోడ్డు మీద ఉన్నటువంటి షాపుల వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందించారు. పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి సహకారం చేసింది. అందరికీ బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ బంధువు జరిగింది. స్వచ్ఛందంగా అందరూ పనిచేసారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తదుపరి ఆలోచన ముందు 2-3 రోజుల తర్వాత ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.